హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పెళ్లి రోజు అదేవిధంగా పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా సైడ్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు స్టవ్ వెలిగించే పని లేకుండా, గోరింటాకుతో పని లేకుండా 2 నిమిషాల్లో జస్ట్ అలా మిక్స్ చేసి పెట్టుకోవచ్చండి. చాలా ఎర్రగా పడుతుంది. మన ఇంట్లో ఫంక్షన్ అయినా సరే, బయట ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా అస్సలు టైం ఉండదండి. రెడీ అయిన తర్వాత అప్పటికప్పుడు మనం గోరింటాకు పెట్టుకోవచ్చు. అదేవిధంగా నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుందండి. ఎలాంటి స్టవ్ వెలిగించే పని లేకుండా ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ లాగా గిన్నెలు కూడా మాడవండి. సింపుల్గా మిక్స్ చేసి పెట్టుకోవటమే. చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పడిందో. ఇది ఇన్స్టెంట్గా మనము అప్పటికప్పుడు పెట్టుకునేదండి. సోప్లో పెట్టకుండా ఉంటే 3 days వరకు ఉంటుంది. సోప్తో వాష్ చేసామంటే 1 day వరకు ఆగుతుందండి. ఫంక్షన్స్ టైంలో మనకు చేతులు నిండుగా ఎర్రగా అందంగా ఉంటుందని డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, నేను రైట్ హ్యాండ్ తోటి జస్ట్ ఈ విధంగా షేడ్ ఇచ్చేటప్పటికి ఎంత ఎర్రగా పండిందో. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఇప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఎలా తయారు చేసుకోవాలి, ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అని చెప్పేసి వీడియో చూడండి. ఇది వచ్చేసి నేను నిమ్మకాయతో తయారు చేశానండి. వేరే ఏం అవసరం లేదు, ఒక్క నిమ్మకాయ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చిన్న సైజు నిమ్మకాయ కాబట్టి నేను ఒకటి తీసుకున్నానండి. పెద్ద సైజు నిమ్మకాయ అయితే సగం నిమ్మ ఉప్పు అయితే సరిపోతుందండి. సగం నిమ్మకాయ సరిపోతుంది. పెద్ద సైజు అయితే ఇది చిన్నది కాబట్టి నేను ఒకటంతా తీసుకుంటున్నా. ఈ విధంగా ఒక బౌల్లోకి డైరెక్ట్గా పిండేసుకోవటమేనండి. ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ తయారు చేసేటప్పుడు ఏంటంటే గిన్నెలు అనేది మాడుతూ ఉంటాయి, కానీ ఈ మెథడ్లో ఎలాంటి శ్రమ ఉండదండి. జస్ట్ ఒక్కసారి మనము ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవటమేనండి. చాలా సింపుల్గా. అప్పుడప్పుడు పిల్లలు ఏంటంటే గోరింటాకు కావాలని మారం చేస్తూ ఉంటారు. కెమికల్స్ ఉన్న కోన్ల కంటే ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసినటువంటి కెమికల్స్ ఏమీ లేనటువంటి గోరింటాకు అనేది చాలా మంచిదండి. అందులోనూ నిమ్మకాయ అనేది సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మన హ్యాండ్స్కి కూడా చాలా మంచిదండి. హ్యాండ్స్ పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెడుతూ ఉండండి, చాలా ఇష్టపడతారు. ఆ తర్వాత మీరు మెరూన్ రెడ్ కుంకుమ కానీ, రెడ్ కలర్ కుంకుమ కానీ ఏది అవైలబుల్గా ఉంటే ఆ కుంకుమని తీసుకుని, నేనైతే ఈ విధంగా రెడ్ కలర్ కుంకుమ తీసుకుంటున్నా అండి. ఈ విధంగా మనము నిమ్మకాయతోటి గోరింటాకు చేసేటప్పుడు కానీ, నార్మల్గా ఇంట్లో మనము మెహందీ లిక్విడ్స్ తయారు చేసుకుంటూ ఉంటాం కదండి, వాటిలో రెడ్ కలర్ అయితేనే మంచి లుక్ వస్తుందండి. మెరూన్ రెడ్ ఇష్టపడే వాళ్ళు మెరూన్ రెడ్ మిక్స్ చేసుకోండి. నేనైతే ఎక్కువగా ఈ రెడ్ కలర్ యూస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే చేతులకి చూడంగానే ఒక మంచి అట్రాక్షన్ లుక్ ఉంటుంది. మనం బర్త్డేస్కి కానీ, మ్యారేజెస్కి కానీ, ఫంక్షన్స్కి కానీ ఈ విధంగా మనం గోరింటాకు పెట్టుకుని వెళ్తే అందరి చూపు మన చేతులపైనే ఉంటుందండి. ఎలా తయారు చేసావు ఏంటి అని చెప్పేసి. కెమికల్స్ ఉన్నటువంటి కోన్స్ కన్నా ఈ విధంగా ఎలాంటి కెమికల్స్ లేనటువంటి గోరింటాకు అయితే చాలా మేలు కదండి హెల్త్కి. గోరింటాకు అందరికీ అవైలబుల్గా ఉండదు. అలాంటప్పుడు ఈ విధంగా మనము గోరింటాకుని తయారు చేసి పెట్టుకోవచ్చు. కన్సిస్టెన్సీ మరీ థిక్గా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా ఈ విధంగా మనం డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా చూసి మిక్స్ చేసుకోండి. ఇంకాస్త పతలాగా ఉందనుకున్నట్లయితే ఇంకా కాస్త కుంకుమని కూడా యాడ్ చేసుకోండి. డిజైన్ అనేది జారిపోకుండా ఉంటుందండి. లూజ్గా ఉండడం వల్ల ఏంటంటే, పల్చగా మనం మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఇది జారిపోయినట్లుగా అవుతుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మధ్యస్థంగా మిక్స్ చేసుకున్నామంటే, మీడియంగా అంటే మరి థిక్గా కాకుండా మరి పల్చగా కాకుండా మిక్స్ చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి డిజైన్ అనేది జారిపోకుండా కారిపోకుండా ఉంటుందండి. డిజైన్ అనేది పాడవకుండా ఉంటుంది. మీరు మంచి మంచి డిజైన్స్ కావాలంటే వేసుకోండి. నేనైతే చందమామలు వేసి చూపిస్తున్నానండి. చందమామలు చాలా అందంగా ఉంటాయి కదండి ఫంక్షన్స్కి కానీ, ఈవెన్ పెళ్లి కూతుర్లకు కూడా చాలా ఏరియాస్లో ఈ విధంగా పారాని అని చెప్పేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మిక్స్ చేసి పెడుతూ ఉంటారండి మంగళ స్నానాలప్పుడు. అదేవిధంగా పెళ్లి కూతుర్లకు ఒక సంప్రదాయంగా పారాని అనేది మిక్స్ చేసి పెడుతూ ఉంటారు నలుగులు పెట్టే టైంలో. అలాగా కొన్ని ఏరియాస్లో ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువగా హల్దీ ఫంక్షన్, అది మెహందీ ఫంక్షన్ అని చెప్పేసి కోన్స్ పెడుతున్నారు. కానీ పాతకాలంలో అయితే మాత్రం ఎక్కువగా ఈ విధంగా పారాని అని చెప్పేసి మిక్స్ చేసి పెట్టేవాళ్ళు. అప్పటికప్పుడు నిమ్మకాయ పిండేసి ఈ విధంగా పెళ్లి కూతుర్లకి, పెళ్లి కొడుకులకి చేతులు నిండా పెట్టేవారండి. చాలా అందంగా ఉంటుంది. పాతకాలం వాళ్ళ ఫొటోస్లో మీరు చూసారంటే చేతులకి ఈ విధంగా చందమామలు అవి చాలా అందంగా ఉంటుందండి చూడడానికి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపులే కదండి. పిల్లలకి ఎలాగో హాలిడేస్ కాబట్టి మీరు ఈ విధంగా వాళ్ళకి గోరింటాకు పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మన ఛానల్లో ఇంకా బ్యూటీ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్, అదేవిధంగా ఈ విధంగా మెహందీ డిజైన్స్ అన్నీ ఉంటాయండి. ఆల్ ఇన్ వన్ ఛానల్. టైలరింగ్ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్ అన్నీ ఉంటాయి. మీకు ఎలాంటి వీడియో కావాలనేది నాకు తెలియజేయండి, నేను డెఫినెట్గా చేస్తాను.
నేను ఎప్పుడూ చెప్పినట్లే చెప్తున్నానండి, ప్రతి 4 రోజులకి ఒక మెహందీ వీడియో వస్తూనే ఉంటుంది. ఇక మధ్య రోజుల్లో మాత్రం కిచెన్ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, ముగ్గులు అన్నీ వస్తాయండి. ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి మనది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఇక మధ్యలో జస్ట్ ఈ విధంగా చందమామలాగా పెట్టుకోవచ్చు. ఇక దీని చుట్టూరా సన్న సన్న చుక్కలు పెట్టుకోవాలనుకున్నట్లయితే అగరబత్తిని వెలిగించిన తర్వాత రిమైనింగ్ పుల్ల ఉంటుంది కదండి, ఈ విధంగా పుల్ల మిగిలిపోయి ఉంటుంది కదండి, దాంతో ఈ విధంగా సన్నగా డాట్స్ పెట్టుకోవచ్చు అండి. మీరు ఇంకా డిజైన్స్ వేసుకోవాలనుకున్నట్లయితే ఇలాంటి అగరబత్తి పుల్లతోటి డిజైన్ వేసుకోండి. చాలా సన్నగా కోన్ వేసేటప్పుడు డిజైన్ ఎలా వస్తుంది సన్నగా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా దూరంగా కావాలంటే దూరంగా పెట్టవచ్చు డాట్స్, లేదంటే మనం దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. డిజైన్ వేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా మీరు సన్నటి పుల్లతో వేసుకొని డిజైన్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. డాట్స్ దూరంగా పెడితే ఈ విధంగా వచ్చింది కదండి. ఇక వీటి మధ్యలో మళ్ళీ డాట్స్ పెడితే మాత్రం చిక్కేగా వస్తుంది చూడండి. ఈ విధంగా వీటి మధ్యలో మళ్ళీ ఎంత మనం చుక్కలు పెట్టేసామంటే లుక్ అనేది ఇంకా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ వేసేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్. అప్పటికప్పుడు మనం నిమ్మకాయని పిండి కుంకుమని మిక్స్ చేసి పెట్టుకోవటమే చాలా సింపుల్గా, అదేవిధంగా చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా డాట్స్ పెట్టేసానండి. ఇక ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అని అంటే ఇది ఒక 2-3 మినిట్స్కే డ్రై అయిపోతుందండి. ఫ్యాన్ కింద కూర్చున్నామంటే ఇమ్మీడియట్గా డ్రై అయిపోతుంది. ఎక్కువ సమయం కూడా పట్టదు. ఒక 2 నిమిషాల తర్వాత నేను డ్రై అయ్యాక చూపిస్తాను చూడండి. ఈ విధంగా 2 నిమిషాలకు డ్రై అయిపోయిందండి. ఇక ఇది మనము చేత్తో అలా అంటే మొత్తం అంతా రాలిపోతుంది. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా డ్రై అయిపోయింది. ఎక్కువ సమయం కూడా పట్టదు. నైట్ అంతా ఉంచుకోవాలి. కోన్ పెట్టుకుంటే ఏంటంటే నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటాం కదండి, కోన్ కానీ గోరింటాకు కానీ. ఈ విధంగా మీరు ట్రై చేయండి. 2 నిమిషాల్లో ఇమ్మీడియట్గా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇక వాష్ చేసి చూపిస్తాను చూడండి కలర్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఇది సోప్లో పెడితే మాత్రం ఎక్కువ రోజులు ఆగదండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మన ఫంక్షన్స్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఊర్లకు అలా వెళ్తూ ఉంటాం కదండి, అప్పుడు కూడా ఈజీగా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. సోప్ పెట్టి వాష్ చేస్తే మాత్రం ఉండదండి. ఇన్స్టెంట్గా మాత్రం చాలా అందంగా ఉంటుంది హ్యాండ్స్కి. నాకు డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు ట్రై చేసి నేను చూపిస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. చాలా సింపుల్ కదండి, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. మీరు డార్క్ కలర్లో ఉన్నటువంటి మెరూన్ రెడ్ కలర్ కుంకుమని మిక్స్ చేసుకున్నారంటే డార్క్ కలర్లో పండుతుందండి. నేను రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నాను కాబట్టి ఈ కలర్లో వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.